హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే జూలై 14, 2020కి సంబంధించి చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెక్ గురు యాప్ లింక్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ టెస్టులు, ఆన్లైన్ టెస్టులు, అలాగే జాబ్ అప్డేట్స్, అలాగే బుక్స్ కూడా దాంట్లో ఫ్రీగా స్టాండర్డ్ బుక్స్ లభిస్తాయి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ అయితే చేయండి. రోకో టోకో అనే ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు? ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే 14వ తేదీకి సంబంధించి అల్ట్రా వైలెంట్ కిరణాల ద్వారా శానిటైజ్ చేసే పరికరం శుద్ధ్ ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐటి కాన్పూర్ చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనం చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ సంస్థ ఇక్కడ రూపొందించడం జరిగింది ఈ యూవి కిరణాల ద్వారా శానిటైజ్ చేసే పరికరం. ఓకే, దాని పేరు చూసుకుంటే శుద్ధ్ అని అయితే పెట్టడం జరిగింది. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే అల్ట్రా వైలెంట్ రేస్, ఏదైతే అల్ట్రా వైలెంట్ కిరణాల ద్వారా ఇక్కడ ఒక రూమ్ని అంటే 10x10 ఉండే రూమ్, ఓకే, 10 పొడుగు 10 వెడల్పు ఉండే రూమ్ని ఇక్కడ చూసుకుంటే శానిటైజ్ చేస్తుంది. సో మెయిన్గా ఇది 15 మినిట్స్ అనేది 15 నిమిషాలు టైం అనేది తీసుకుంటుంది మొత్తం ఒక రూమ్ని శుద్ధి చేయడానికి. దీనికి మెయిన్గా ఈ యూవి ఏదైతే శుద్ధ యంత్రం ఉందో దానికి చూసుకుంటే మొత్తంగా ఒక ఆరు లైట్లు, యూవి లైట్లు అనేది అమర్చడం అయితే జరిగింది. 15 వాట్ల 6 యూవి లైట్లు అయితే ఇక్కడ అమర్చడం అయితే జరిగింది. సో దీన్ని అయితే మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఇక్కడ నడిపించవచ్చు. మెయిన్గా హోటల్స్, అలాగే హాస్పిటల్స్, స్కూల్స్లో దీన్ని వాడచ్చు అని చెప్పి ఇక్కడ ఈ సంస్థ అయితే చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా క్లీన్గా అయితే 100% ఒక రూమ్ని 15 మినిట్స్లో శానిటైజ్ అయితే చేసేస్తుంది అని చెప్పి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. మెయిన్గా దీంట్లో చూసుకుంటే యూవి కిరణాలు అయితే వాడడం అయితే జరిగింది. ఇది మనిషికి ఎవరైతే మానవులు ఉంటామో సో వాళ్ళకు ఈ యూవి కిరణాలు అనేది అంత మంచిది కాదు. డైరెక్ట్గా అవి స్కిన్కి అయితే తాకకూడదు, స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం కూడా మామూలుగా చూసుకోవచ్చు యూవి కిరణాలు డైరెక్ట్గా మన భూమికి అయితే తాకవు. సో ఏదైతే సూర్యుడి నుండి వస్తాయో అవి. సో అదేవిధంగా ఈ యూవి లైట్స్ ఏదైతే ఉందో అవి కూడా మానవుడికి ఎప్పటికైనా ప్రాబ్లమే. బట్ ఇక్కడ మనుషులు లేనప్పుడు ఈ శానిటైజ్ చేసి ఆఫ్ చేస్తారంట ఈ మిషన్ అయితే. సో ఇది దీనికి సంబంధించిన యూవి కిరణాలకు సంబంధించిన శుద్ధ్ అనే ఇక్కడ శానిటైజ్ చేసే యంత్రాన్ని అయితే ఐఐటి కాన్పూర్ సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, భారతదేశాన్ని చబహర్ జహేదాన్ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతల నుండి ఏ దేశం నిలిపివేసింది అని చూసుకుంటే ఇరాన్లో మెయిన్గా మనం చూసుకుంటే చబహర్ అనే ప్రాంతం నుండి జహేదాన్ అనే ప్రాంతం వరకు మొత్తంగా 628 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్ కోసం ఇక్కడ భారత్ చూసుకుంటే టెండర్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ? ఇరాన్లో. ఓకే, సో ఇరాన్లో టెండర్ తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ వాళ్ళు చాలా రోజులుగా మన భారతదేశానికి సంబంధించిన రైల్వే శాఖ ఈ రైల్వే ప్రాజెక్ట్ని చూస్తే వాయిదా వేస్తూ వస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే ఇరాన్ ప్రభుత్వం మన భారతదేశాన్ని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నుండి నిలిపివేయడం జరిగింది. సో వాళ్ళే కంటిన్యూ అంటే ఇరాన్ ప్రభుత్వమే మేమే సొంతంగా వేసుకుంటాము అని చెప్పి ఇక్కడ నిలిపివేయడం జరిగింది. మొత్తంగా 628 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో మెయిన్గా చూసుకుంటే 41 కిలోమీటర్ల బార్డర్ అనేది ఇరాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ల బార్డర్లు కూడా వస్తాయి. సో మొత్తంగా 628 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టు మన భారతదేశానికి అయితే ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే నిలిపివేయడం జరిగింది. మెయిన్ రీజన్ చూసుకుంటే భారతదేశం ఈ ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేయట్లేదు, వాయిదా వేస్తూ వస్తుంది అని చెప్పి మెయిన్ రీజన్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళే సొంతంగా మేమే వేసుకుంటామని చెప్పి ఇక్కడ ఇరాన్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. మెయిన్గా మనం చూసుకుంటే మన భారతదేశంలోనే చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ రైల్వే శాఖది డిలే అవుతూ ఉంటాయి. సో వాళ్ళ ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు డిలే అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా రీసెంట్గా చూసుకోవచ్చు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కానీ ఎప్పుడో రిలీజ్ అయిన ఎగ్జామ్స్ ఇప్పటిదాకా కంప్లీట్ చేయలేదు. ఎప్పుడైనా సరే రైల్వే శాఖది కొంచెం డిలే అయితే అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఇరాన్కి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే ఒకటి వెళ్ళిపోయింది. సో ఇరాన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళది కంప్లీట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్లో కూడా సో దానికి సంబంధించిన రైల్వే ఏదైతే కంటిన్యూ ఉంటుందో ఒకటి రైల్వే జోన్ అనేది, సో అది కూడా మేము ఇస్తామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్పడం అయితే జరిగింది. బట్ ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా అది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఏ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్ట్ అంటే చబహర్ జహేదాన్ అనే రైల్వే ప్రాజెక్ట్. ఓకే, మొత్తంగా 628 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్ట్.
ప్రధానమంత్రి స్వానిధి పథకంలో అమలులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అని చూసుకుంటే మధ్యప్రదేశ్. ఓకేనా, మధ్యప్రదేశ్ ఇక్కడ మొదటి స్థానంలో అయితే నిలిచడం అయితే జరిగింది. ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. ఓకే, స్వానిధి అంటే స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే ఏ పథకం అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు, స్వానిధి అనే పథకము. సో దాంట్లో టాప్లో మధ్యప్రదేశ్ అయితే నిలవడం అయితే జరిగింది. స్వానిధి పథకం చూసుకుంటే లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది. సో దాంట్లో చూసుకుంటే ఇక్కడ మధ్యప్రదేశ్ టాప్లో అయితే నిలవడం జరిగింది. సో వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో, స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అంటే రుణం ఇవ్వడం. అంటే ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో అన్ని షాప్స్ క్లోజ్ అయితే చేయడం జరిగింది కదా, ఈ నేపథ్యంలో వాళ్ళకు రుణాలు ఒక 10,000 రూపాయలు ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఎటువంటి లోన్స్ ఎటువంటి వడ్డీలు లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా ఒక 10,000 రూపాయలు రుణం ఇవ్వడమే ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశము. సో ఈ స్వానిధి పథకంలో మెయిన్గా చూసుకుంటే మధ్యప్రదేశ్ టాప్లో అయితే రావడం జరిగింది. దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పడం అయితే జరిగింది నిన్న మనం చూసుకుంటే. సో మొత్తంగా చూసుకుంటే మధ్యప్రదేశ్లో 15.50 కోట్ల నిధులైతే రుణాలుగా ఇవ్వడం జరిగింది. మొత్తంగా 15,500 వ్యాపారులకైతే ఈ రుణాలు అయితే ఇచ్చినట్లు ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో మధ్యప్రదేశ్లో చూసుకుంటే చాలా పథకాలు అమలు ఉంటాయి. సో అన్ని పథకాల్లో వాళ్ళే టాప్ ఉంటారు. ఏ పథకం తీసుకున్నా మధ్యప్రదేశ్ అని చెప్పి ఆటోమేటిక్గా మనము చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో 14,000 పోలీస్ స్టేషన్లను కలుపుతూ ఆన్లైన్ డేటా సర్వర్ను ఏ పేరుతో చేస్తున్నారు అని చూసుకుంటే నాట్ గ్రిడ్ అనే పేరుతో ఇక్కడ ఆన్లైన్ డేటా సర్వర్ను ఏర్పాటు చేస్తున్నారు. సో దీని గురించి వివరంగా చెప్తాను, మీకు క్లారిటీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో దాని గురించి ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ 14,000 పోలీస్ స్టేషన్లు కలుపుతూ ఆన్లైన్ డేటా సర్వర్ను ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, ఒక సర్వర్ అనేది ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ అంటే ఏంటంటే మనం ఏదైనా డేటాని అందులో పొందుపరుచుకోవచ్చు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, దాన్నే సర్వర్ అంటాము. ఇప్పుడు మనం గూగుల్లో ఏదైనా మనకు ఏదైనా ఒక తెలియని విషయాన్ని మనము సెర్చ్ చేస్తే గూగుల్లో ఆటోమేటిక్గా వస్తుంది, చూస్తారు కదా. సో అది ఎట్లా అంటే గూగుల్ సర్వర్స్లో సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు నాలాంటోడు ఎవరో ఒకడు డేటాని అప్డేట్ చేసి పెట్టుంటారు నా వెబ్సైట్లో. సో మీరు సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ సెర్చ్లో వస్తుంది, దాన్ని చూసుకొని మీరు చదువుకుంటారు ఇన్ఫర్మేషన్ అనేది. సో అదే విధంగా ఇక్కడ సర్వర్ అంటారు దాన్ని. సో ఎప్పుడు కావాలంటే మనకి ఇన్ఫర్మేషన్ అప్పుడు తీసుకోవచ్చు, సర్వర్ అంటారు. సో ఆ ఒక సర్వర్లో ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే 14,000 పోలీస్ స్టేషన్లు, మన భారతదేశంలోని 14,000 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సమగ్ర సమాచారం అనేది ఒకటే సర్వర్కి కనెక్ట్ అనేది చేస్తారు. ఓకేనా, ఈ నాట్ గ్రిడ్ అనే దాన్ని ఒకటే సర్వర్ని కనెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. తమిళనాడులో ఏం జరిగింది అంటే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. తమిళనాడులో ఏం జరిగిందంటే ఒక బైక్ అనేది తమిళనాడులో చోరీ జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్లో దొంగ దొరికాడు. ఈ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఓకే, బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో బైక్కి నంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఆ నంబరు అన్నీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆంధ్రప్రదేశ్ టీం ఏం చేస్తారంటే ఈ సర్వర్ ఏదైతే ఉందో సర్వర్లో అప్డేట్ అనేది చేసేస్తారు. మాకు ఒక బైక్ దొరికింది, సో డేటా మొత్తం ఇది అని చెప్పి అప్డేట్ అనేది చేసేస్తారు. ఇప్పుడు తమిళనాడులో ఆ బైక్ దారిపోయింది కదా. సో ఎవరైతే ఆ ఓనర్ ఉంటారో అతను వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ పెట్టాడు అనుకోండి, సో నా బైక్ అనేది దారిపోయింది ప్రస్తుతం, సో దాని నంబర్ ఇది అని చెప్పి అతను ఇక్కడ కంప్లైంట్ పెట్టాడంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వర్లో వెతుకుతారు. సర్వర్లో వెతికినప్పుడు ఆ బండి ఇక్కడ ఉండే ప్రస్తుతం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర దొరికింది. ఒకతను అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే సో అతని దగ్గర పట్టుకుంటే ఈ బైక్ని దొంగలించానని చెప్పాడు. సో మా దగ్గరే ఉంది బైక్, సీజ్ చేశామని చెప్పి సో ఇక్కడ వీళ్ళు డేటా పెట్టింటారు. తమిళనాడు వాళ్ళు దాన్ని ట్రేస్ చేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆ బైక్ని తీసుకుంటారు. సో అది ఈజీ ప్రాసెస్. అదే తమిళనాడులో ఒక బైక్ దారిపోయింది, సో ఆంధ్రప్రదేశ్లో దొరికింది, వాళ్ళు వీళ్ళకి ఫోన్లు చేసి అదంతా పెద్ద తలకాయ నొప్పి కదా. సో ఈజీగా ఉండాలి అని చెప్పి ఈ సర్వర్లో మొత్తం డేటాని ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేసే విధంగా పెట్టాలి అని చెప్పి మొత్తం 14,000 పోలీస్ స్టేషన్ని ఒకటే నాట్ గ్రిడ్ అంటే ఒకటే సర్వర్ కిందకి తీసుకొని వస్తున్నారు. సో ఈ నాట్ గ్రిడ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది 2020 చివరి నాటికి ఇక్కడ అందుబాటులోకి అయితే వస్తుందంట. నాట్ ఓన్లీ ఈ వెహికల్సే, మొత్తం ఎఫ్ఐఆర్లు మొత్తం అప్డేట్ అనేది దాంట్లోనే ఉంటుంది. సో ఎవరైనా సరే దొంగ ఎక్కడైనా దొరికినా కూడా అతని మీద ఏమేమి కేసులు ఉన్నాయనేది కూడా ఈ సర్వర్లో మనం వెతుక్కోవచ్చు. ఆ విధంగా మొత్తం సమగ్ర సమాచారం ఇందులో అయితే పెట్టేస్తారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్,
భాను జయంతి జూలై 13న ఏ రాష్ట్రంలో నిర్వహించారు అని చూసుకుంటే సిక్కిం. దీనికి సంబంధించి కొంత సమాచారం ఉంది, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. భాను జయంతి చూసుకుంటే జూలై 13న ఏ రాష్ట్రంలో నిర్వహించారంటే సిక్కింలో నిర్వహించడం జరిగింది. సో ఏంటి భాను జయంతి అని చూసుకుంటే దీనిని నేపాల్లో కూడా నిర్వహిస్తారు. 206వ భాను భక్త ఆచార్య పుట్టినరోజును సిక్కింలో జరుపుకోవడం జరిగింది. 206వ ఆయన పుట్టినరోజును. సో ఈయన చూసుకుంటే రామాయణాన్ని సంస్కృతం నుండి నేపాలీ భాషలో అనువాదం చేయడం జరిగింది. ఎవరు? భక్త ఆచార్య. ఓకేనా? భాను భక్త ఆచార్య రామాయణాన్ని సంస్కృతం నుండి నేపాల్లోకి ఇక్కడ భాషలోకి అనువాదం అయితే చేయడం జరిగింది. సో ఆయన పుట్టినరోజును ఇక్కడ భాను జయంతి అని చెప్పి జూలై 13న సిక్కింలో నిర్వహిస్తారు. అలాగే నేపాల్ అంతటా కూడా దీన్ని నిర్వహిస్తారు. భాను జయంతిని నేపాల్ అంతా కూడా నిర్వహిస్తారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న 13 కదా నిన్న. సో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చూసుకుంటే రాముడు మా నేపాల్లోనే జన్మించాడు. ఏ నేపథ్యంలో అంటే ఈ భాను జయంతి ఉంది కదా, ఈ భాను జయంతి నేపథ్యంలో నిన్న కేపీ శర్మ ఓలీ ఎవరైతే నేపాల్ ప్రధానమంత్రి ఉన్నారో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నేపాల్లోనే ఇక్కడ రాముడు జన్మించడం జరిగింది, మీరు ఫేక్ అయోధ్యని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ రాముడు చూసుకుంటే నేపాల్లోని పర్సా జిల్లా బిర్గుంజ్లో జన్మించాడు, మీరు ఏ విధంగా ఇండియాలో జన్మించాడు, అయోధ్యలో జన్మించాడని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకుంటారు. సో రాముడు జన్మించింది నేపాల్లో అని చెప్పి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఏ నేపథ్యంలో అంటే ఈ భాను జయంతి నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు అయితే నిన్న చేయడం జరిగింది. సో ఓకే, రాముడు భారతదేశానికి చెందిన వ్యక్తి కాదు, నేపాల్కి చెందిన వ్యక్తి అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ప్రపంచంలో ఎన్నో సంపన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు అంటే 6వ స్థానానికి అయితే రావడం జరిగింది. మొన్న మనం చూసుకుంటే 7th ప్లేస్ అన్నాం కదా, 8th ప్లేస్ అన్నాం కదా. సో ఇప్పుడు చూసుకుంటే 6వ స్థానానికి వచ్చేసారు. చూస్తూ ఉంటే నంబర్ 1 బెస్ట్ అమెజాన్ CEO ఉన్నారు కదా జెఫ్ బెజోస్. సో ఆయన్ని కూడా దాటే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా జెఫ్ బెజోస్ చూసుకుంటే $120 బిలియన్. సో ఇక్కడ ప్రస్తుతానికి ముఖేష్ అంబానీ చూసుకుంటే $72.4 బిలియన్ సంపద 6th ప్లేస్లోకి అయితే రావడం అయితే జరిగింది ప్రస్తుతానికి. సో రోజు రోజుకి సంపద అయితే పెరుగుతూనే ఉంది. రోజు రోజు కొత్త కంపెనీలు అయితే ఇక్కడ పెట్టుబడులు అయితే పెడుతున్నాయి. క్వాల్కామ్ కూడా నిన్న పెట్టుబడులు పెట్టింది. సో ఇప్పటికే 13 సంస్థలు కొత్త సంస్థలు చూసుకుంటే ఇక్కడ ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెట్టుబడులు అయితే పెడుతూ వస్తున్నాయి. సో ఇప్పటిదాకా చూసుకుంటే $72.4 బిలియన్ 6వ స్థానంలో ఉన్నారు. సో మన భారతదేశానికి ఇది ఒక గర్వ కారణం అనుకోవచ్చు. సో మన భారతదేశంలో కూడా ఇక్కడ అంబానీ ఏదైతే జియో స్టార్ట్ చేశారో అప్పటి నుండే డిజిటల్ సెక్టార్ కూడా కొంచెము అభివృద్ధి చెందింది అనుకోవచ్చు. ఓకే, ఏ సంవత్సరం నాటికి భారతీయ రైల్వే పర్యావరణ రహిత రైల్వేగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2030 నాటికి భారతీయ రైల్వే చూసుకుంటే పర్యావరణ రహిత రైల్వేగా మారాలని చెప్పి ఇక్కడ లక్ష్యం అయితే పెట్టుకున్నట్లు ఈరోజైతే ప్రకటించడం జరిగింది. భూతాపం తగ్గింపు, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా 2030 నాటికి పర్యావరణ రహితంగా మారాలని చెప్పి భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. రైలు మార్గాలు విద్యుద్దీకరణ, లోకోమోటివ్స్, రైళ్లలో విద్యుత్ వినియోగం మెరుగుపరిచేందుకు స్టేషన్లలో పర్యావరణ రహితమైన విద్యుద్దీకరణ, భోగిల్లో బయో టాయిలెట్లు ఏర్పాటు. సో ఇలాంటివన్నీ ఏర్పాట్లన్నీ చేసి 2030 నాటికి బ్రాడ్గేజ్లన్నీ మార్చేయాలని చెప్పి ఇక్కడైతే చెప్తుంది. సో చూద్దాం, 2030 నాటికి పర్యావరణ రహితంగా మారాలని చెప్పి ఇక్కడ రైల్వే శాఖ అయితే లక్ష్యంగా అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. సో మొత్తంగా బ్రాడ్గేజ్ అన్ని మార్చేసి మొత్తంగా ఎలక్ట్రిక్ అలాగే సోలార్ మొత్తంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇక్కడైతే భారతీయ రైల్వే శాఖ అయితే చెప్తుంది. రీసెంట్గా మనం చూసుకోవచ్చు మధ్యప్రదేశ్లో సోలార్ ట్రైన్స్ని కూడా అంటే సోలార్ని ఉపయోగించుకొని ట్రైన్స్ని కూడా స్టార్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇది రైల్వే శాఖకు సంబంధించిన సమాచారం అయితే 2030 దాకా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది వాళ్ళు. భారత్లో అతిపెద్ద ఎకో పార్కు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అర్బన్ ఎకో పార్కు ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు అంటే తెలంగాణలో. సో ఎకో పార్క్, ఎకోలాజికల్ పార్క్. ఎకో పార్క్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకుంటే ఎకో పార్క్ అంటే ఇప్పుడు మనము ఒక అడవి ఉందనుకోండి. సో ఆ అడవిని మనం ఏ విధమైన నాశనం చేయకుండా దాన్నే ఒక పార్క్ లాగా ఏర్పాటు చేయడాన్నే ఎకో పార్క్ అంటారు. దాని న్యాచురల్ ఏదైతే ఉందో సో దాన్ని మనము నాశనం చేయకుండా దాన్ని ఒక పార్క్ లాగా నిర్మించడాన్ని ఎకో పార్క్ అంటారు. సో ఇక్కడ తెలంగాణలో మనం చూసుకుంటే అతిపెద్ద ఎకో పార్క్ను ప్రారంభించడం జరిగింది కేటీఆర్ గారు. ఓకే, సో ఎక్కడ ప్రారంభించారంటే తెలంగాణలోని మహబూబ్ నగర్లో ఇక్కడ ప్రారంభించడం అయితే జరిగింది. మొత్తంగా ఇది ఎన్ని ఎకరాలు అంటే 2087 ఎకరాలు.
దీనికి పేరు చూసుకుంటే కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ అని పేరు అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ అని పెట్టడం జరిగింది. భారతదేశంలో ఇదే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్. ఓకేనా, సో దీనికి సంబంధించి 2087 ఎకరాలు అయితే ఉంది. ఇది 2087 ఎకరాలు అయితే ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఇంతకుముందు కోల్కతాలోని మేడ్ ఇన్ పార్క్ అయితే ఉండేది, అది 1000 ఎకరాలు. సో ఇప్పుడు 2087 ఎకరాలు కాబట్టి తెలంగాణలో ఉండే ఈ కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ అనేది అతిపెద్దదిగా ఇక్కడ భావించవచ్చు. సో భారతదేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్ తెలంగాణలో మహబూబ్ నగర్లో అయితే ఉంది. ఓకే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు నాబార్డ్ ఎంత రుణం ఇచ్చినట్లు ప్రకటించింది అని చూసుకుంటే ఈరోజు అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు 27,992 కోట్లు రుణం ఇచ్చినట్లు నాబార్డ్ అయితే ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ రుణం అంట. సో ఇప్పటిదాకా ఇంత రుణం అనేది ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇవ్వలేదంట. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే సో ఆల్ టైమ్ రికార్డ్ రుణం అయితే మేము ఇవ్వడం జరిగింది అని చెప్పి నాబార్డ్ చీఫ్ జనరల్ అయిన మేనేజర్ సుధీర్ కుమార్ జన్నావార్ అయితే ఇక్కడ తెలపడం జరిగింది. 27,992 కోట్ల రుణము నాబార్డ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్లయితే ప్రకటించడం అయితే జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఈ పంట కార్యక్రమం ఎన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభించారంటే 10,641 రైతు భరోసా కేంద్రాల్లో ఈ పంట విధానాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నిన్నే మీకు ఈ పంట అని చెప్పి నిన్నే చెప్పడం ఈ క్రాపింగ్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పంట అంటాము. సో ఈ పంటని ఎన్ని రైతు భరోసా కేంద్రాల్లో స్టార్ట్ చేశారంటే 13 జూలైన స్టార్ట్ చేశారు. 10,641 రైతు భరోసా కేంద్రాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. 13 జిల్లాలు, 670 మండలాలు, 10,641 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. రీసెంట్గానే దీనికి రైతు భరోసా కేంద్రాలకు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి కూడా పేరు పెట్టడం జరిగింది. మనం రీసెంట్గా ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, చూసుకోవచ్చు. సో పంటల సమగ్ర సమాచారం ఇందులో మనము పొందుపరుస్తారంట. ఏదైతే పంటలు ఆంధ్రప్రదేశ్లో పండుతున్నాయో వాటికి సంబంధించి, అలాగే రైతుల వివరాలు, రైతులకు సంబంధించి బ్యాంక్ ఖాతా నంబరు, అలాగే పాస్ పుస్తకం ఉంటుంది కదా, సో దాని నంబరు, మొత్తం డీటెయిల్స్ A to Z, రైతుకి ఎన్ని ఎకరాలు ఉంది, ఏంటి, ఏం పంటలు పండిస్తున్నారు, A to Z వివరాలు అయితే దీంట్లో పొందుపరుస్తారు. దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, భారత్లో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి గూగుల్ సంస్థ పెడుతున్నట్లు CEO సుందర్ పిచాయ్ తెలిపారు అని చూసుకుంటే 75,000 కోట్లు. ఇక్కడ గూగుల్ CEO అయిన మన భారతదేశానికి చెందిన వ్యక్తి సుందర్ పిచాయ్ చూసుకుంటే 75,000 కోట్ల రూపాయలు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నట్టు ఈరోజు ప్రకటించడం అయితే జరిగింది. సో మొత్తంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. చాలా రకాల ఉద్యోగాలు అయితే భారత్లో ఫ్యూచర్లో రాబోతున్నాయి అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఏదైతే డిజిటలైజేషన్, మెయిన్గా డిజిటల్ మీడియా మీదే ఎక్కువగా ఆయన ఫోకస్ పెట్టినట్లయితే సమాచారం పెట్టడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 75,000 కోట్లు అంటే చిన్న అమౌంట్ అయితే కాదు. చాలా రకాల ఉద్యోగాలు అయితే ఏర్పడతాయి. ఓన్గా ఎవరైతే మేము కంపెనీస్ పెట్టాలనుకుంటున్నామో, లేకపోతే మేము బ్లాగింగు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే డిజిటల్ మీడియాని యూజ్ చేసుకొని మేము అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటున్నాము, అలాంటి వాళ్ళకి అందరికీ ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టుబడులు అంటే ఖచ్చితంగా ఒక గుడ్ న్యూసే. సో చాలా రకాల ఉద్యోగాలు ఏర్పడతాయి. అలాగే డిజిటల్ మీడియాలో కూడా అమౌంట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది, కొత్త అవకాశాలు అనేది గూగుల్ అయితే కల్పించే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటికీ చాలా రకాల అవకాశాలు అయితే యూత్కి కల్పిస్తుంది. ఎవరు యూజ్ చేసుకున్నంత అంత వాడుకోండి అని చెప్పి ఇప్పటికే సో కల్పిస్తుంది. యూజ్ చేసుకునేటోళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, యూజ్ చేసుకోకుండా సైలెంట్గా మేము ఉద్యోగాల కోసమే వెయిట్ చేస్తున్నాం అనే వాళ్ళు ఉద్యోగాల కోసమే వెయిట్ చేస్తున్నారు. సో ఏ చిన్న మనకు అవసరం చిన్నది మనకు దొరికినా దాన్ని యూజ్ చేసుకోవాలి మనము. సో మనకు ఇక్కడ మనం ఒక జాబ్ అనేది ఒకటి అల్టిమేట్గా పెట్టుకోకూడదు. ఏదో ఒకటి మనం చేసుకుంటూ జాబ్ కోసం కూడా ట్రై చేయాలి. మన ఎయిమ్ని పక్కన పెట్టకుండా సో అన్నిటినీ ఏదైతే మనకు వనరులు మనకు దొరుకుతున్నాయో ఆ వనరులను కూడా మనం యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనము పైకి వస్తాము త్వరగా. సో మెయిన్ ఇక్కడ మనం చూసుకుంటే మీరు జాబ్స్ కోసం ట్రై చేయండి. బట్ ఈ గూగుల్ సంస్థకు సంబంధించి చాలా రకాల మనకు అమౌంట్ ఇచ్చే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటిని యూజ్ చేసుకోండి. ఓకేనా, సో చాలా రకాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ యూట్యూబ్ ఒకటే కాదు, బ్లాగింగ్ ఒకటే కాదు, సో చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అన్నిటిని యూజ్ చేసుకోండి. సో జాబ్ అయితే ట్రై చేస్తూ ఉండండి. దాంతోపాటు మనకి ఇప్పుడు జాబులు అంటే
ఇప్పుడు 6 నెలల దాకా ఉద్యోగాలు రిలీజ్ అవుతాయా లేదా కరోనా పరిస్థితుల్లో ఎవరికీ తెలియదు. సో అలాంటి టైంలో మనం జాబ్ కోసం ట్రై చేయడం చదవాలి, బట్ చదవకూడదు అని చెప్పట్లేదు. బట్ ఇలాంటివి కూడా కొన్ని యూజ్ చేసుకుంటూ మనం అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. సో చూడండి, సో డిజిటల్ మీడియాలో ఒక కొత్త ఒరవడి రాబోతోంది అనుకోవచ్చు. 75,000 కోట్లు అయితే పెట్టుబడులు అయితే పెట్టనున్నట్లు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది గూగుల్ సీఈఓ అయిన సుందర్ పిచాయ్ గారు. సో ఇది సమాచారం ఇప్పటిదాకా అయితే. సో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ గురు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూద్దాం. అల్ట్రా వైలెంట్ కిరణాల ద్వారా శానిటైజ్ చేసే పరికరం సుద్ ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి కాన్పూర్. భారతదేశాన్ని చబహర్ జహేదాన్ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతల నుండి ఏ దేశం నిలిపివేసిందంటే ఇరాన్. ప్రధానమంత్రి స్వానిధి పథకం అమల్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందంటే మధ్యప్రదేశ్. భారత్లో 14,000 పోలీస్ స్టేషన్లు ఆన్లైన్ డేటా సర్వర్ను ఏ పేరుతో ఏర్పాటు చేస్తున్నారంటే నాట్ గ్రిడ్. భాను జయంతి జూలై 13న ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే సిక్కిం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ప్రపంచంలో ఎన్నో సంపన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారంటే 6. ఏ సంవత్సరం నాటికి భారతీయ రైల్వే పర్యావరణ రహిత రైల్వేగా మారాలని లక్ష్యం పెట్టుకుందంటే 2030. భారత్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే తెలంగాణ. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు నాబార్డ్ ఎంత రుణం ఇచ్చినట్లు ప్రకటించిందంటే 27,992 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో ఈ పంట కార్యక్రమం ఎన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రారంభించారంటే 10,641. భారత్లో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి గూగుల్ సంస్థ పెడుతున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారంటే 75,000 కోట్లు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.